sin పాపం has achieved its goal తన గురిని నెరవేర్చేసింది. to kill 24,000 people, and these people are not ordinary people. These people are called the holy people of God. 24,000 మందిని పాపము పొట్టన పెట్టుకున్నది. వీళ్ళు సామాన్యమైనటువంటి వారు కాదండి. దేవుని పరిశుద్ధ జనాంగముగా పిలువబడేటటువంటి ఇశ్రాయేలీయులు వీరు. And these holy people were killed by the anger of a holy God. ఈ పరిశుద్ధులైనటువంటి జనాంగము పరిశుద్ధులైనటువంటి దేవుని యొక్క ఉగ్రత చేత సంహరింపబడ్డారు, చంపబడ్డారు. Everyone who committed sin, పాపము చేసిన ప్రతి వారు, whoever committed sin, ఎవరైతే పాపం చేశారో sin will run, sin will chase behind them. వారి వెంబడి పాపం వస్తున్నది, పాపం వారిని వెంటాడింది. You might think that it is done. నువ్వు అనుకోవచ్చు చేసేసానే పాపం. You might think that it is finished. అయిపోయిందిలే పాపం అనుకోవచ్చు. We might think that no one is seeing it. ఎవ్వరు చూడలేదని అనుకోవచ్చు. We might think that we will bury it. మేము సమాధి చేసామని అనుకోవచ్చు. No way, no way. Sin will chase, sin will chase, sin will chase you to grave. పాపము నిన్ను సమాధికి చేరే వరకు పిల్లరా నిన్ను వెంటాడుతుంది, వెంటాడుతుంది, వెంటాడుతూనే ఉంటుంది. That is the nature, that is the law, that is the goal, that is the principle of sin. అది పాపము యొక్క నియమము, అది పాపము యొక్క గురి, అది పాపము యొక్క ధర్మశాస్త్రము, అది పాపము యొక్క స్వభావమైనదండి. That until it destroys the people of God, it will wage a war. దేవుని ప్రజలను పాపం చేసిన వారిని నాశనం చేసే వరకు కూడా అది యుద్ధం చేస్తూనే It ఉంటుంది. will force people to commit sin. ప్రజలను పాపం చేసేటట్లుగా బలవంత పెడుతుంది. It motivates people to pleasure in sin. పాపములో సుఖమును అనుభవించినట్లుగా ప్రేరేపిస్తుంది.